మీరు ఆ గ్రామానికి వెళ్ళండి. వెళ్ళగానే అనే మాట చాలా బాగా ఉంది. వెళ్ళగానే ఇంగ్లీష్లో ఎంత బాగుందంటే వెళ్ళగానే. వెన్ యూ రష్డ్ అవుట్, ఎంటర్డ్ అనట్లా, వెన్ యూ రష్డ్ అవుట్ అనమాట. వెళ్ళగానే గొప్ప అనుభవం. ఈ వెళ్ళగానే ఏం చూపిస్తుందంటే ఇమీడియట్లీ, అప్పటికప్పుడే ఆ బ్రదర్ చెప్తా వచ్చాడు, పలానా ఆయనకి యాక్సిడెంట్ అయింది, అప్పట్లో వెళ్ళాలన్నా ఏ వార్డులో ఉంటారు వాళ్ళు అంటే ఒక మాట అన్నాడు. అన్న గవర్నమెంట్ అప్పుడు అంతా ఒకే హాస్పిటల్ ఉండేది, కొత్తది లేదు మా చిన్నప్పుడు. సరే చెప్పని కొంతమంది బ్రదర్స్తో పాటు నేను కూడా పిల్లలకు వెళ్ళాను. ఆయన ఒక మాట అన్నాడు, ఏం పర్లేదన్నా మీరు గేట్లోకి వెళ్ళగానే అర్థమైపోద్ది అన్నాడు. వెళ్ళగానే అర్థమైపోద్ది ఆ వర్డ్. ఏ వర్డ్ అది? బర్నింగ్ వర్డ్. ఏ వర్డ్ అది? బర్నింగ్ వర్డ్. వెళ్ళగానే అర్థమైపోద్ది. ఫస్ట్ ఎలా అర్థమైంది? వెళ్ళగానే మాకు శబ్దాలు వినపడుతున్నాయి. ఏమంటారు తెలుసా? బర్నింగ్ వర్డ్ ఎప్పుడు విజిటింగ్కి వెళ్ళారా మీరు? వాళ్ళ నోట్లో నుంచి వచ్చే రెండు శబ్దాలు, ఇంకా చెప్పాలంటే మాటలో మూలుగులు. ఏంటో చెప్తారా? అమ్మ, అయ్యా. దేవుడు ఎప్పుడు అంటారా? టైం ఉండదు. అమ్మ, అయ్యా. కారణం టోటల్ బర్నింగ్ అయిపోయి బెడ్ మీద ఉండలేక, ఒకళ్ళు ఉంటే ఆ బెడ్షీట్ అంటుకుంటూ అది తీయలేక, వెళ్ళగానే అనే అనుభవం ఏం చూపిస్తుందంటే అక్కడున్న ముఖ్యమైన అవసరత, అక్కడున్న బాధ, అక్కడున్న కష్టం. సరే పలానా చోట్ల అరుపులు వినపడుతున్నాయి నిజమే అనుకునేసరికి ఇంకో మాట అన్నాడు, మీరు కొంచెం ముందుకు వెళ్ళగానే అర్థమైపోద్ది అన్నాడు. ఎలా అర్థమవుద్ది? ఎలా అర్థమవుద్ది అన్నా? ఏకలు అయిపోయింది. ఇంకా దగ్గరికి వెళ్తే ఎలా అర్థమవుతా? అది అది డాక్టర్లకే తెలుస్తుంది. స్మెల్ ఎంత భయంకరమైన స్మెల్ తెలుసా? అట్లా వెళ్ళామండి, ఇట్లా ప్రార్థన చేస్తున్నాం, ఒక్క నిమిషం కూడా అవ్వలేదు. ఒక బ్రదర్ గబగబా వామిటింగ్ చేసుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు, మాతో వచ్చిన బ్రదర్. ఎంత భయంకరమైన స్మెల్. ఈరోజు మానవుడు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు. వెళ్ళగానే బాధలో, వెళ్ళగానే కష్టంలో, వెళ్ళగానే ఇబ్బందిలో, వెళ్ళగానే శోధనలో. అలాంటి వారి దగ్గరికి ప్రభు పంపిస్తున్నాడు. ఎవరిని? వెళ్ళగానే. మానవుని యొక్క జీవితం, ఇందాక జాన్ అన్న సాక్ష్యం కూడా వింటూ వచ్చాము. దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో నుంచి మనల్ని విడిపించాడు అంటే ఆ మాట నాకు భలే బాధ అనిపించింది. అదే అనుభవం అంట, కట్టబడిన అనుభవం. కట్టబడి ఒక బడిది, ఇది భయంకరమైన బడిది. ఈ బడిలో అన్ని బాధలే ఉంటాయి, ఈ బడిలో అన్ని వేదనలే ఉంటాయి, ఈ బడిలో అన్ని కూడా దుఃఖమే ఉంటాయి. కట్టబడిందండి, అది కట్టబడింది. గాడిదని ఎవరన్నా ప్రేమిస్తారా? గాడిదని ఎవరన్నా ఇష్టపడతారా? గాడిదని ఎవరన్నా కోరుకుంటారా? చెప్పండి. కానీ అలాంటి గాడిదని, అందుకని మీకు ఒక మాట చెప్తాను. ప్రపంచంలోనే భయంకరమైన లేదా భూమి మీద భయంకరమైన జంతువు ఏంటి? ఎవరు చెప్తారు? భయంకరమైన జంతువు. వాట్ ఈస్ ద క్రూయల్ యానిమల్ ఆన్ ది ఎర్త్? చెప్పండి. ఇది ఒక క్వశ్చన్ సివిల్స్లో. చెప్పండి. అప్పుడప్పుడు కొన్ని క్వశ్చన్స్ మీకు చెప్పాలి. వల్చర్. అంతకంటే భయంకరం, అంతకంటే. చెప్పిన వాళ్ళు గిఫ్ట్ కూడా ఇస్తారు. ఇంకా ఇంకా దానికంటే భయంకరం. చెప్పండి. చెప్పరా జెస్సీ? చెప్పండి. సర్ప. సర్పం. అంతకంటే చేతపల్లి. మీరు ఎట్టామనంటే ఏదో జూకు వచ్చినట్టు. వాట్ ఈస్ ద క్రూయెస్ట్, నాట్ ఓన్లీ క్రూయల్, క్రూయెస్ట్ యానిమల్ బీయింగ్
ఆన్ ది ఎర్త్. ఎస్. ఒక మాటలో చెప్పాలంటే మీ ఆన్సర్ అదే ఇస్తారు. మనుషుడు చెప్తే మనసులో చెప్తే కుదరదు, పెద్దగా చెప్పాలి, ధైర్యంగా చెప్పాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే ఏమన్నాడు తెలుసా? నేనే అన్నాడు. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అండ్ ఆల్సో క్రూయెస్ట్ యానిమల్. ఎందుకు అర్థం యానిమల్ ఎందుకంటున్నాడంటే మానవుడు మనిషే, కానీ ఎలా అయిపోయాడు? క్రూరమని. ఒక మాట చెప్పనా, మానవుడు చేసే తప్పు ఏ జంతువైనా చేస్తుందా? మానవుడు చేయగలిగినంత మోసం ఏ జంతువైనా చేస్తుందా? మీరు ఇందాక చెప్పారు, చెత్తపుల్లి, పెద్దపుల్లి, చిన్నపుల్లి అన్నీ చెప్పారు కదా. మానవుడు చేసేంత నేరం ఏ జంతువైనా చేస్తుందా? నో. ఏదో వాటిలో ఏదో ఆహారం కోసం అవి వేటాడుతాయి, అంతేగాని అంతకు మించి ఇంకేమీ. అర్థమైందా మీకు? అలాంటి మనిషి దగ్గరకు ప్రభు ఏం చేశాడు? వచ్చాడు. అప్పుడు ఏ అనుభవంలో ఉన్నాం? ఈరోజు నేను గబగబా మీకు ఈ బడి ఏంటి, ఏ బడిది? ఇది భయంకరమైన బడి. ఇది చాతబడి కంటే భయంకరమైనది. ఇది చాలా ఘోరమైన బడి. ఏ బడిలో ఉంది? కట్టబడి. ఎప్పుడైతే కట్టబడిందో ఆ తర్వాత కట్టబడిన దగ్గర నుంచి ఏమవుతా ఉంటదంటే, రెండోది మానవుని జీవితం ఈ పాపంలో కట్టబడిన తర్వాత రెండోది ఏమవుతుందో చూడండి. రెండోది ఎలాంటి పరిస్థితిలోకి వస్తాడంటే, యెషయా గ్రంథం 28:12 అన్ని మోసం. విశ్రాంతి అని చెప్పిన వారు నత్తి వారు పెదవుల చేతను అన్య భాషతోను ఈ జనులతో మాట్లాడుచున్నారు. అయినను వారు కావున వారు వెళ్ళి వెనకకు మోగి విలుగబడి చిక్కుబడి పట్టబడిన. అది రెండోది అనుభవం. పట్టబడిన అనుభవం. అందుకనే ఎప్పుడో చెప్పాడు రాజు గ్రంథం, అయ్యా ఆ గాడిదల్ని గుర్రాల్ని కట్టేశారు, వాటిని పట్టించుకోవడానికి ఎవరు? ఆ మాట భలే బాగా అనిపిస్తుంది. వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. దెర్ ఇస్ నో వన్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. చదవండి ఆ మాట. 2వ రాజులు 7:10. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయము 10. 2వ రాజులు 7:10. పట్టణపు ద్వారపాలకుని పిలిచి, మేము సిరియను దండుపేటకు పోతిమి, అతడ ఏ మనిషి కనబడలేదు, మనిషి చప్పుడైనను లేదు. కట్టబడిన గుర్రములు, రెండోది కట్టబడిన గాడిదలు ఉన్నవి కానీ ఈ మాట బాగా ఎవరు లేరంటండి. పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, ఆదరించే వాళ్ళు ఎవరు లేరు. ఆ కట్టబడిన గాడిద దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరు? అదే అంటాడు బెతస్దా కోనేటి దగ్గర పెద్ద ఆయన అంటాడు, ఆ కోనేటి దగ్గర దేవదూతలు వస్తున్నారు కానీ నీళ్ళల్లో దించడానికి నాకెవ్వరు, ఐ హావ్ నో వన్. కాబట్టి ఈ కట్టబడిన గాడిద దగ్గరికి ఎవరు లేకపోతే వస్తున్నాడు. ఇది మొట్టమొదట కట్టబడింది, రెండోది పట్టబడిన అనుభవం. పట్టబడిన అనుభవం ఏంటంటే పాపం పండితే. ఎందుకని అంటాడు కదా నిర్గమాకాండం 23:23 మీ పాపము మిమ్మును. సంఖ్యాకాండం ఎంత? 32. దాన్ని తిరగండి చాలా. 32:23 త్వరగా. మీరట్లు చేయనీయడలా యెహోవా దృష్టికి పాపం చేసిన వారు కనుక మీ పాపము. దట్స్ ఆల్. పట్టబడిన అనుభవం ఇది. అందుకని యెషయా అంటున్నాడు, ఈ మాట ఎంత బాగుందండి. ఒకటి కట్టబడి, రెండవది పట్టబడి. పట్టబట్టం అంటే ఏంటిగా? నువ్వు పట్టుబడ్డావు. పట్టబడి గాడిద పట్టబడిందండి. ఇంకెవరు దాన్ని? అప్పటిదాకా తిరుగుతూనే ఉంది, అప్పటిదాకా ఏదేదో చేస్తుంది, మేనేజ్ చేసుకుంటుంది. కానీ ఒక్కసారి ఏమైంది? పట్టబడినట్లు.
వలలు అకస్మాత్తుగా వలలో పక్షులు పట్టబడినట్లు, గాలానికి చేప పట్టబడినట్లు, బోనులో జంతువు పట్టబడినట్లు, ఉరిలో ప్రాణి పట్టబడినట్లు. ఏ అనుభవం ఇది? రెండవది పట్టబడి. నీకంతే విడిపించే వాళ్ళు లేరు. మన జీవితం అంతే. ఒకటి కట్టబడ్డాం, రెండవది పట్టబడ్డాం. ఇక పట్టబడితే ఏం చేస్తారు మీరు చెప్పండి? దొంగతనం చేస్తా, పట్టబడ్డావు, నెక్స్ట్ ఏం చేస్తారు? టీగా ఇస్తారా? చెప్పండి. నెక్స్ట్ ఏంటి? అది కొట్టబడి. మూడోది కొడతారు. కొట్టబడిన అనుభవం ఏంటా కొట్టబడి? చదవండి నిర్గమాకాండం 19:13. ఈ గాడిద ఎలాంటి పరిస్థితిలో ఉందంటే, దిస్ డాంకీ ఈజ్ నన్ అదర్ దాన్ యు అండ్ మీ. నేనే ఎవరను చేతితో దాన్ని ముట్టకూడదు, ముట్టిన వాడు రాళ్ళతో మూడోది దాన్ని ముట్టుకుంటేనే కొట్టేస్తారంట, దాని దగ్గరికి వస్తే కొడతారంట. ఎలాంటి పరిస్థితి అండి? మనం విడిపించబడలేము. ఎవరన్నా మన దగ్గరికి వస్తే వాళ్ళు ఏం చేస్తారంట? ఇలాంటి పాపం అండి మానవుని జీవితం. యేసు ప్రభు వచ్చాడంటే ఏదో మామూలుగా వచ్చేసి విడిపించడం కాదు. ఎంత క్రయం చెల్లించాడు ఆయన, ఎంత క్రయధనం, ఎంత కష్టం అది. మూడోది అనుభవం అంట కొట్టబడిన అనుభవం. అందుకనే చిన్నప్పుడు ఒక సామెత చదువుకున్నాం మనం. ఏం సామెత? కుక్క చేసే పని ఎవరు చేయకూడదు? గాడిద చేయకూడదు. ఒక మంచి కథ ఇది, నీతి కథ. కుక్క చేసే పని ఏం చేయకూడదంట? గాడిద చేయకూడదు. జెస్సీ నీకు తెలుసా ఈ కథ? తెలుసా? ఏది సంగతిద్దాం. ఏది మనసులో ఉందా? సరే, ఓకే. ఏంటంటే సంగతి ఏంటంట స్మైలీ? ఇది తెలుసా ఈ కథ? వినండి ఎప్పుడైనా జాగ్రత్తగా. ఎప్పుడైనా అడిగితే చెప్పాలి. ఒక దగ్గర ఒక యజమాని దగ్గర కుక్క ఉంది, గాడిదని కూడా పెంచుకుంటున్నాడు. కుక్క ఏమో ఇంట్లో కాపలా కోసం, గాడిదేమో బట్టలన్నీ మోయాలి. అది ఆ బట్టలు ఉతికే వ్యాపారం. సరే, ఒక రోజున రాత్రి దొంగలు వచ్చారు. ఎవరు వచ్చారు? దొంగలు వచ్చారు. దొంగలు వస్తుంటే కుక్క ఏం చేస్తుందంటే, బాగా పాపం దానికి ఆ రోజు చికెన్ 65 పెట్టారు. మంచి నిద్ర వస్తుంది, దాని ఓపిక లేదు, దొంగలను చూస్తుంది, ఏం చేయట్లా. గాడికి మెలకు వచ్చి చూస్తే దొంగలు వచ్చారు. వెంటనే కుక్కలు చెప్తుంది, బ్రదర్ ఏం బ్రదర్ దొంగలు వచ్చారు, నీ డ్యూటీ నువ్వు చేయొచ్చు కదా అంటే, నా డ్యూటీ నువ్వు చెప్పవసరం లేదు, నాకు అసలు నీరసంగా ఉంది, జంసప్పు కూడా తాగాలి, బిర్యానీ తిన్నాను కదా అంటే, నువ్వు చేయొచ్చు కదా, ఎవరు మూసుకొని నువ్వు పడుకో అంతే. వాళ్ళు వస్తే వచ్చారు, యజమాని చూసుకుంటారు. నోనో కుదరదు, నువ్వు అరుస్తూ అది వరువు, అప్పుడు అది వారిపోతాడు. నేను అరవనంటే, సరే నువ్వు అరవకపోతే నేను అరుస్తాను. ఏమనింది? నేను అరుస్తాను. ఇక ఒకటే అరవటం ప్రారంభించింది. మేలైతే జరిగింది, దొంగలైతే పారిపోయారు, శబ్దానికి వాళ్ళు లేచారని. కానీ ఏం తీసుకొని వచ్చాడు యజమాని? మామూలు కర్ర కాదండి, మామూలు కర్ర కాదు. ఏం చేశాడు ఇప్పుడు దానికి? ఏ పూజ అది? చిన్నప్పుడు మీకు అయ్యే ఉంటుంది. నాన్న చిన్నప్పుడల్లా నన్ను అనేవాడండి, ఆ మాట నాకు అర్థమయ్యేది కాదు. నీకు పెళ్లి చేస్తాను. ఏం పెళ్లి మమ్మల్ని అడిగితే కర్ర పెళ్లి రాండి, కొత్త పెళ్లి ఎలా చేస్తారు అర్థమయ్యేది కాదు. ఒకరోజు ఒక మంచి శుభముహూర్తాన్ని అయింది నాకు, ఒక కర్ర పెళ్లి అంటే ఇంకా. అట్లాగే ఏ పూజ జరిగింది దీనికి? కోపం వచ్చింది, అసలే నిద్రపోతుంటే నిద్ర పట్టక అప్పుడే కళ్ళు మూస్తే నువ్వు అరిచి ఏం చేస్తున్నావు? ఇంట్లో అందరూ కొట్టారంట. దానికి ఆ సామెత వచ్చింది ఏంటంట, ఒక పని ఎవరు చేయకూడదు, మంచి చేసినా ఏం చేయబడతా వచ్చింది? అది కొట్టబడతా వచ్చింది. ఈరోజు అలాంటి పరిస్థితి అండి. ఏం చేసినా మనం కొట్టబడతానే ఉంటాం. నువ్వు చేస్తే మంచి ఎవరు అర్థం చేసుకోరు, నువ్వు మేలు చేస్తావు అని నిన్ను ద్వేషిస్తానే ఉంటారు. ఈ కొట్టడం కూడా ఎలా కొడతారు ఇప్పుడు ఈ రోజుల్లో? అంతా చేతులతో కొట్టడం పోయింది. దేంతో కొడతారు? మాటలతో కొడతారు. ఇంకా చెప్పండి, చూపులతో కొడతారు. ఎలాంటి మాటలు ఉంటాయంట? ఏ పోటు? కత్తి పోటు లాంటి మాటలు ఉంటాయి. అలాంటి పరిస్థితి ఏ అనుభవం ఉంది ఇప్పుడు? ఇది
కొడతారా? గాడి చనిపోయేదా కొట్టాల్సిందే. అప్పుడు చనిపోలేదంటే మెడ విరిచేస్తారు. ఈ అనుభవంలోకి వచ్చేసి ఇదన్నది ఒకటి చెప్పండి. కట్టబడిన అనుభవం రెండవది, కొట్టబడిన అనుభవం మూడవది, కొట్టబడిన అనుభవం. ఇప్పుడు కొట్టబడిన తర్వాత చేసే అనుభవం ఏంటంటే చూడండి ఎట్లాంటి పరిస్థితి అంటే చూడండి లూకాసు సువార్త 2:12 ఆ దెబ్బకి ఏమైపోతుంది చెప్పండి, ఏమైపోద్ది? చనిపోయిన తర్వాత చదవండి లూకాసు సువార్త 2:12. ఒక శిశువు పొట్టి గుడ్డలతో చుట్టబడి ఈ మాట ఈ బడి గురించి చెప్తున్నాను. అందుకని లాజరు కూడా చనిపోయాడు. ఇప్పుడు పేద వస్త్రాలతో ఏం చేయబడ్డాడు? చుట్టబడి. చనిపోయిన వ్యక్తిని ఏం చేస్తారు? చుట్టబడి చుట్టేస్తారండి. చుట్టబడిన అనుభవం. చుట్టబడ్డాడంటే ఏంటి ఇంకా చెప్పండి. అందుకని ఒక ఊర్లో చూస్తే చనిపోయారనే దాన్ని వాళ్ళు భలే అంటారండి. చనిపోయారని చెప్పడానికి ఒక్కొక్క ఊరిలో చెప్పండి ఒక్కొక్కలాగా అంటారండి. వాళ్ళు ఏమంటారంటే సాపు చుట్టేశాడంట. ఏంటంట మరి ఇదేమో తెలుగురా నాయన. అదేదో ఊర్లో వెళ్తే బకెట్ తన్నేశాడంట. ఏంటన్నాడు? బకెట్ ఏమయ్యాడంటే కాదయ్యా. దాని అర్థం ఏంటంట మరి మీ భాషల్లో ఏముంటుందో చెప్పండి. ఈ భాషలో ఇక్కడ తెలంగాణ వారు ఉన్నారు, రాయలసీమ వారు ఉన్నారు, ఇంకా ఏ వారు చెప్పండి, ఆంధ్ర వారు ఉన్నారు. ఏమంటారు? ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా అంటారు. ఏమనుభవం ఇది? చుట్టబడిన ఏమంటారు? చనిపోయిన వ్యక్తిని ఒక ప్రాంతంలో సాకు చుట్టేశాడంటే మందిరంలో చుట్టడం కాదండి, ఇంట్లో చుట్టడం కాదు. ఇక లైఫ్ ఏమైపోయింది చెప్పండి? లైఫ్ వాజ్ ఫోల్డెడ్. ఇంగ్లీష్లో ఎలాంటి వాటిని ఇడియోమాటిక్ లాంగ్వేజ్ అంటారు. ఇడియోమాటిక్ లాంగ్వేజ్ అంటే అది వేరే అర్థంలాగా ఉంటుంది, కానీ అర్థం చాలా బలంగా ఉంటుంది. వాళ్ళు కష్టాల్లో ఉన్నారండి, బాగా కష్టాల్లో ఉన్నారంటానికి ఏమంటారంటే దే ఆర్ ఇన్ హాట్ వాటర్స్. హాట్ వాటర్స్ ఏంటా? పని చేస్తానైనా కాదు, నా కష్టాల్లో ఉన్నాడు. నేను ఇడియోమాటిక్ లాంగ్వేజ్ అనమాట. మా చిన్నప్పుడండి దానికి ఎలా చెప్తారంటే బాగా చిన్నప్పుడు అంటే వెన్ ఫ్లవర్ ఆఫ్ మై ఏజ్ అంటారు. ఇవన్నీ ఇడియోమాటిక్. ఇప్పుడంతా ఎంఎన్సీ కంపెనీలో ఇవే అడుగుతున్నారు. ఇలాంటి లాంగ్వేజే వాళ్ళకి కావాలి. అప్పుడు ఇంటర్వ్యూలో వాళ్ళు తీసుకుంటారు ఇడియోమాటిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సరే, కాబట్టి ఏమయ్యాడు ఇప్పుడు? ఏమైనా అనుభవం? చుట్టబడి. ఇక చుట్టబడిన తర్వాత ఏం చేస్తారు? మీకు బాగా అర్థం. అప్పుడేనా ఆకలేస్తుందా? ఏం చేయబడతారు? ఇంకా దానికంటే ముందు చుడతారండి. చుట్టబడి మరి ఎవరు చెప్తారు? అన్ని టాతోనే వస్తాయి. మొత్తం టాటా చెప్పిన తర్వాత లాస్ట్ టాటా చెప్తారు. ఒక క్లాత్ చుట్టేస్తారు చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఎప్పుడు మీరు పోస్ట్ మాట్లాడారు అప్పుడే రాకల్లోకి వెళ్తున్నాడు ఆయన. సరే, దాన్ని చెప్పాలండి. ఒక పార్సిల్ ఉంటుంది, దాన్ని గన్నీ బ్యాగ్తో చుట్టేస్తారు. చుట్టబడిన తర్వాత దాన్ని ఏం చేస్తారు? బైబిల్ అనేది చూడండి. కట్టబడి అయిపోయింది. రెండోది కొట్టబడి అయిపోయింది. ఏంటి కట్టబడి అంటే మా ఇంటి దగ్గర కప్పలు పడింది. కప్పలు పడేది ఎప్పుడన్నా మీరు? మా ఫ్రెండ్ ఉండేవాడు, వాడు కప్పల పడ్డ చదివాడు. లక్ష్మణ దత్తు మున్సిపల్ హై స్కూల్, ఆయన కప్పల పడండి. బయట విజయవాడలో ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క పేరు ఉంటుందండి. అది ఎక్కడ వచ్చిందో తెలియదండి.
టీవీఆర్ హై స్కూల్ దుర్గాపురం, కొబ్బరి చెప్పులు కూడా అంటే ఆ స్కూల్ పేర్లన్నీ పోయినాయి. ఏంటంటే అది మాది ఏకేటీపీ అంటే అవుతుంది, గణపతి ఏంటో తెలుసు. అట్లాగా ఒకటి ఏదైనా అది చుట్టబడిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే కాదు, మీరు సమాజ్ చేయడానికి ఎంత స్పీడ్గా ఉంటుందంటే, మీరు పాస్టర్స్ ఎప్పుడు చేయలేదంటే, మేము కొరియర్లో పనిచేస్తాను. నేను చదువుకుంటూ 7 సంవత్సరాలు విజయవాడ ఫస్ట్ ఫ్లైట్లో ఒక ప్యాకింగ్ ఏదైనా చేస్తున్నప్పుడు గండి బ్యాగ్ గోను సంచితో ప్యాక్ చేసి దట్స్ కొట్టబడి మీ ద్వారా చెప్పించాలని బైబిల్లో మాట చూడండి. యెషయా గ్రంథం హెచ్కేల్ గ్రంథం 27:16 కొట్టబడి కొట్టేస్తారు దాన్ని, ఇంకా లేవకూడదు, ఇంకా రాకూడదు. అంతకంటే మీకు తెలుస్తలేదు. చదవండి అక్క. హెచ్కేల్ 27:16 నీ చేత చేయబడిన వివిధ వస్తువులను కొనుక్కొని సిరియనులు నీతో వర్తక వ్యాపారం చేయదు. వారు పచ్చరాలను ఉదాహరణ నూరుతో పుట్టబడి. చాలు ఈ మాట కోసం పుట్టబడి. ఉదాహరణకి మీకు తెలుసలేదు, భయంకరమైన జైలు ఎక్కడుంది? భయంకరమైన జైలు అది అండమాన్. భయంకరమైన జైలు. అక్కడ శిక్షలు ఎలా ఉంటాయి తెలుసా? శిక్షలు ఒకసారి అందులో వేసేస్తే ఇక లైఫ్లో ఎవరైనా చూడరు. ఒకరు తప్పించుకోవాలని ప్రయత్నం చేసి అదే ఆలోచించిన ఏం చేస్తారంటే, అండమాన్ నికోబార్ ఆనుకొని, ఆ జైలు ఆనుకొని ఏముంటుంది? ప్రభుత్వం అయితే ఈ సంవత్సరం అక్కడికి పరిచర్యకి వెళ్తున్నాం. డానీ అని అక్కడ సేవకుడు ఉన్నాడు. ప్రభుత్వం అయితే మీరు ఎవరెవరు వస్తారు? చేతులు ఎత్తండి. జైలు కాదన్న, పరిచర్యకి. జైలు లేదు, బ్యాన్ చేస్తారు. ప్రార్థన చేయండి. ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని గోని సంచిలో కుట్టేసి ఏం చేస్తారు? సముద్రంలో వేసేస్తారు. భయంకరమైన పనిష్మెంట్, ఘోరమైన పనిష్మెంట్. ఎప్పుడు వెళ్ళి అక్కడ చూసినా ఏదో ఒక గోని సంచి తేలుతూ ఉండేది. ఎంత భయంకరమైనది. ఇప్పుడన్నీ తీసేసారు కానీ ఆ తర్వాత ఇవన్నీ చాలా క్రూరంగా ఉంటుంది అని ఏం చేస్తారు? కొన్ని శిక్షలు. ఆ జైలు కూడా ఏమైపోయింది? తీసారు జైలు. అంటే ఆ జైలు పని చేయట్లేదు. చూడటానికి వెళ్ళొచ్చులే కానీ అక్కడ ఏం చేయలేదు. బీహారు, ఈ రాజమండ్రి, చల్లపల్లి, కానీ అదంతా భయంకరమైనది. కారణం ఏంటంటే ఆ వ్యక్తిని ఇంకా అందులో చుట్టేస్తే ఏం చేయలేడు. నీళ్ళలో పడేస్తే ఎదగలడా? బయటికి రాగలడా? ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ప్రభు ఎలాంటి పరిస్థితిలో వచ్చాడు? వాట్ ఈస్ ద హారిబుల్ కండిషన్? అదే మీకు చెప్తున్నాను. వెళ్ళగానే ఆ మాట, వెళ్ళగానే ఎన్నైనా. ఇప్పుడు నేను వెళ్ళగానే అనగానే మీరు ఆ మాట చెప్పాలి. మొట్టమొదటిది వెళ్ళగానే, రెండోది వెళ్ళగానే, కట్టబడి లేదు, కోడుకుంటుకోరు అన్నట్టు. మూడవది వెళ్ళగానే కొట్టబడి, నాలుగవది వెళ్ళగానే కొట్టబడి, ఐదవది వెళ్ళగానే కొట్టబడి. ఇది కుట్టిన తర్వాత ఇప్పుడు ఆ లాజర్ని ఏం చేస్తారు? అది పెట్టబడి. ఎందులో పెట్టబడి? సమాధిలో పెట్టబడి. ఆ రాతి సమాధిలో పెట్టబడి, లేదంటే పాతి పెట్టబడి. అన్ని కూడా టాబడి. ఏ బడి? చూడండి ఆ మాట చదవండి. ఒక మాట ఉంటుంది రూతు గ్రంథం 1:17. రూతు గ్రంథం ఈ పెట్టబడి అనే అనుభవంలో రూతు 1:17 మృతి పొందేదను. అది ఇది ఎక్కడ పెడతారంట? పాతి పెట్టబడినాను. పెట్టబడి ఎక్కడ పెట్టారు? అవునా కదా? ఏమంటారు? పెట్టబడినాను అక్కడ పెట్టేశారు. అందుకని చనిపోయిన వ్యక్తి విషయంలో కూడా ఈ సమాధి చేయటాన్ని కూడా రకరకాలుగా మాట్లాడతారండి. ఒక్కొక్క రకంగా, అంటే వాళ్ళ భాష అలా ఉంటుంది అన్నమాట. సరే వెళ్ళేసరికి సమాధి అయిపోయింది, ఇంటికి వస్తారు. ఏంటంటే పారేసి వచ్చామంటున్నారు.
ఎందుకు పారేస్తారు, ఎక్కడ పారేస్తారా అనిపించింది. పండించడం అన్నా పండించడమా పారేసి వచ్చామంటారు. అంటే అర్థం ఏంటి? పారేసి వచ్చామంటే ఏంటి? ఆ సమాధి చేసి వచ్చాముందని ఏమంటారు? పారేసి వచ్చాము. ఏ అనుభవం ఇప్పుడు వెళ్ళేది. ఇంకా అక్కడే ఉండుంటే మనము ఆ గాడిదలాగా 6వ అనుభవం ఏంటది? పాతి పెట్టబడి. అంతేనా? అంటే ఇక అయిపోయిందండి. ఇక లైఫ్ ఈజ్ స్పాయిల్, లైఫ్ ఈజ్ క్లోజ్. ఇది పాపంలోనే కాబట్టి ఇవన్నీ. ఇంకా ఆ తర్వాత చివరిది ఒకటి ఉందండి. చివరి స్టేజ్ అన్నమాట. ఈ పాపంలో ఉన్నావు కాబట్టి, నీ పేరు జీవగ్రంథంలో లేదు కాబట్టి, నువ్వు దేవుని రాజ్యానికి అర్హుడు కాదు కాబట్టి, ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళని? ఏం చేయాలి? ఆ మాట చెప్పాలి. ఆ లాస్ట్ మాట ఏంటి? ఏం చేస్తారు ఇప్పుడు? ఉదాహరణ చెప్పాలంటే, షడ్రక్ మెషక్ అబేద్నెగోని అగ్నిలో ఏం చేశారు? అగ్నిలోకి ఇంకా దాన్ని మూల భాషలో చెప్పాలంటే, ఓల్డ్ బైబిల్లో భలే ఉంటుంది అన్నమాట. పాత బైబిల్ ఎవరి దగ్గర పాత బైబిల్ ఉంటుంది, అది పోగొట్టుంటాయి. బంగారం లాంటి మాటలు ఉంటాయండి. ఇప్పుడు రావట్లేదు ప్రింటింగ్. పాత బైబిల్ ఆ వర్షన్ ఎంత బాగుంటుందంటే, ఆ పదాలు దాని గురించి ఏమంటుందంటే, వాళ్ళని ఏం చేశారంట? ఏం చేశారు? ఏమనుకోండి చదవండి. ప్రకటన గ్రంథం ఈ చివరి మాట 19:20. నువ్వు పాపంలో కట్టబడిన దగ్గర నుంచి ఇక చివరికి వచ్చేసరికి 19:20 19:20. దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రని వేయించుకున్న వారిని, అది ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడింది. ఇంగ్లీష్ లో అది పాత బైబిల్లో ఏముంటదంటే, ఓల్డ్ బైబిల్ ఉంటే అది పోగొట్టుకోవద్దండి. ప్రతి వచనం బంగారమే. నరకములో నెట్టబడి. ఏమనుభవం అది? నేను చెప్పండి. నెట్టేయటమే. ఇంకంతే, నెట్టబడి. పాత బైబిల్ ఎలా ఉంటుందంటే, అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండొచ్చు. మామూలు బైబిల్లో, పాత బైబిల్లో చూస్తే ఏముంటుంది తెలుసా? విజ్జోడుగా ఉండొద్దు. ప్రతి పదం కూడా ఎంత బాగుంటుందంటే, ఓల్డ్ తెలుగు బైబిల్ మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు ఏమో 7వది నెట్టబడి. అంటే నెట్టబడటం అంటే ఏంటి అర్థం అంటే, నీకు వెళ్ళటం ఇష్టం లేదు కానీ నేనేం చేస్తారు? నెట్టేస్తారు. అది చిన్నప్పుడు ఏదో చదువుకున్నాం మనం, ఇంగ్లీష్ స్టోరీ ఏదో ఉంది. రాజు చెప్పాడు, అయ్యా నా పాపని, మా కూతుర్ని, రాజకుమార్తెని మీరు పెళ్లి చేసుకోవాలంటే ఎంతో ధైర్యం గల వాళ్ళు కావాలి, ఎంతో సాహసం చేసేవాళ్ళు కావాలి అని పోటీ. ఇలాంటి పోటీ పెట్టాడంటే, ముసలు ఉంటాయి. ఏంటి? ముసలు ఉంటాయి. ఆ ముసలతో పాటు ఈదుకుంటే ఏం చేయాలి? అవతల ఒడ్డుకి రావాలి. సరే, ఆ అమ్మాయి మంచి అమ్మాయి, బాగా చదువుకున్న అమ్మాయి, తెలివైన అమ్మాయి, మంచి లక్షణాలు కలిగిన అమ్మాయి, అందమైన అమ్మాయి. కాబట్టి ఏదైనా పర్లేదులే, ఇలాంటి భార్య దొరకాలని రాజకుమారులు అందరూ వచ్చారు. వరుసగా అక్కడి నుంచి నాకు చూస్తారు. ముసలి పిల్లలు ఏమో అనుకున్నారు, పెద్దది. చూడండి, చూస్తున్నారు. అయ్యా ఎవరైనా ఉన్నారా లేరా మొత్తానికి ఒక ఆయన దూకేసి ఎంత స్పీడ్గా, ముసలి కంటే స్పీడ్గా గబగబా ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చేసాడు. చూడండి, సంతోషం చప్పట్లు కొట్టేసి ఆయన పూలదండలు వేస్తున్నారు. ఇక ఆయనకు అవార్డు ఇస్తున్నారు. పెళ్ళి కూడా మాట్లాడుతుంటాయా ఇవన్నీ. తర్వాత ఇంకొక విషయం చెప్పండి, నన్ను ఎట్నుడు ఎవడన్నా ఎవడు లోపలికి చెప్పండి. ఎందుకు వెళ్ళలేదు? నేను వెళ్ళాను. నేను ఎవడో అంటే నీకు ఇష్టం లేని చోటుకి నువ్వు నెట్టబడాల్సి వస్తుంది.
ఆ నరకంలో నెట్టబడాల్సిన. ఇప్పుడు చూడండి, ఆ గ్రామంలో ఉన్న గాడిదకి ఎంత హిస్టరీ ఉందో చూడండి. ఇంతవరకు రావాలి. కొన్ని దాన్ని విడిపించాలి అంటే ఉదయం మీకు చెప్పాను ఒక వచనం, గొర్రె పిల్లను ఇచ్చి గాడిదను విడిపించవలెను. అది ఏంటి సూత్రం, అది ఫార్ములా. ఆ గాడిదను విడిపించాలంటే ఏమి ఇవ్వాలి? ఎక్కడుంది? పొద్దున్న చెప్పాను వచ్చిన 13 వెరీ గుడ్. 13 కరెక్ట్. 13 చదవండి. ప్రతి గాడిద తొలి పిల్లను వెలయించి విడిపించవాలి. దానికి మారుగా ఏమివ్వాలి? ఏమివ్వాలంట? గొర్రె పిల్ల. ఇదే మన జీవితంలో జరిగింది. ఇప్పుడు ఆ గాడిదని విడిపించడానికి యేసు ప్రభు అనే గొర్రె పిల్ల ఏమైపోయాడు? నీ కొరకు నా కొరకు వధించబడ్డాడు. ఆ గొర్రె పిల్ల క్రయం చెల్లించు. ఆ గొర్రె పిల్ల నీ కొరకు నా కొరకు. పాడదామా? ఒక పాట భలే ఉంటుంది కదా. ఏ పాట అది? మీకు అర్థమైపోవాలి పాట. ఏ పాట అనేసరికి అంతే అంతే. ఎస్. సిలువలో బలియైన దేవుని గొర్రె పిల్ల, విలువైన నీ ప్రేమ యేసు, విలువైన నీ ప్రేమ వివరింతు యేసు. ఆనాటి ఏమైపోయింది? ఆ గాడిద ఎవరు? నేనే ఆ గాడిద. చెప్పకూడదు. 5 నిమిషాలు చెప్తే చూపించాను. రెడీ అయిపోయింది. మొత్తం ఏ గాడిద అంట? కట్టబడిన ఆ గాడిద ఎవరు? పరిస్థితిలో దేవుడు కారణం ఏంటంటే గాడిద లాంటి గాడిద. బైబిల్లో కొన్ని గాడిదలు ఉన్నాయి, చెప్తారా? గాడిదలు ఏం గాడిద? మొట్టమొదటి గాడిద ఏంటి? ఉదయం చెప్పిన గాడిద కాదు, మామూలుగా గాడిద రకాలు. అబ్రహాం గాడిద, కంచెల గాడిద. రెండవది ఇంకో అడవి గాడిద. ఇంకా మూడవది అడ్డగాడిద, లేత గాడిద. ఇవన్నీ కూడా గాడిదలే, గాడిదలు ఉన్నాయి. మనం కూడా ఎలాంటి వారం? గాడిదలు. సరే తిడుతుందంట. ఆ పిల్లోడు చదవకపోతే ఏమని తిడుతుంది? గాడిద అంటే గాడిద కోపం వచ్చిందంట. వాళ్ళ ఇంట్లో గాడిద మా తిడితే తిట్టి ఒక 4 పెట్టాలని పెట్టి మాట్లాడు. అడిగి నాకు కోరికేంటి అంటారు. అంటే గాడిద కంటే వాడు ఉదయం చెప్పాను కదా, మాస్టర్ ఉన్నాడు కదా,
ఎవరన్నా లాంటి మాస్టర్ జనాభా లెక్కలకి డ్యూటీకి వెళ్ళాడంట. ఇలాగైనా పాపం అమ్మ మీ ఇంట్లో ఎంతమంది భార్య భర్త అంటే మీ ఇంట్లో గాడిదలు ఏంటంటే ఎంతమంది గాడిదలు ఉన్నారు అంటే టీచర్స్ భాష ఎలా ఉంటుంది? గాడిదలు అంటే అర్థం ఏంటి? పిల్లలు. వాళ్ళకి అర్థం కాదు గాడిదలు అంటే అదే మా పిల్లలమ్మా. మీరు కాదు లేదా మీ పిల్లలు వేరే కాదు. పరిస్థితులు ఉన్న మన జీవితాన్ని ఏం చేశాడు ఆయన? గాడిదలాంటి మోసం. గాడికి రోజు ఆ పెద్ద ఆయన పేదైన పాపం ఉప్పమ్ముకుంటాడు, ఏదో ఉప్పమ్ముకుంటాడు. ఉప్పమ్ముకుంటే గాడిద నిజంగా అండి ఎంత పని గాడిద తన సొంత వాడిని తెలుస్తుందంట. గాడికి ఒక్కసారి చూపిస్తే చాలండి. ఆ రోజు అందుకనే వాటిని వాడేవాడు. వీళ్ళు జస్ట్ గాడి దగ్గర కూర్చుంటారు అంతే. ఒకసారి ఎప్పుడో చూపిస్తారు ఆ ఊరు. ఏ కళ్ళు మూసుకుంటే ఏం చేస్తుంది? తీసుకెళ్ళిపోద్ది. అలా దాని మీద మోటేస్తే ఆటోమేటిక్గా తీసుకెళ్ళిపోద్ది. దానికి ఆ జ్ఞానం ఇచ్చాడు. సరే ఇప్పుడు ఆయన ఏం చేశాడు? రోజు ఒక ఉప్పు బస్తా, ఆ ఉప్పు అమ్ముకుంటా ఉండేవాడు. ఉప్పు బస్తా దాని మీద పెట్టి సిటీకి పంపించేవాడు ఆ స్టోర్ దగ్గర. బస్తా ఎన్ని కేజీలు ఉంటుంది? 2 కేజీలు, సుమారుగా 25 కేజీలు ఉంటుంది. ఉప్పు బస్తా 25 కేజీలు, 30 కేజీలు కూడా ఉంటుంది, 40 కూడా ఉంటుంది. సరే దాదాపు ఆ 25 కేజీలకి సుమారుగా ఒక 100 రూపాయలు వస్తుంది. ఆయనకి ఎంత వస్తుంది? 100 రూపాయలు వస్తుంది. సరే వెళ్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుంటే రోజుకి 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు ఇదే ఉంది. అదేంటయ్యంట? అయ్యా మీ గాడి తెచ్చింది ఇదేనయ్యా, మీ గాడి తెచ్చింది. పాపం ఆయన మోసం చేసే వ్యాపారి కాదు. నిజమేనా? మీ గాడి తింటే తెచ్చింది. అదేంటి నేను వేసేటప్పుడు ఎన్ని కేజీలు ఉంది? 10 కేజీలు ఉంది, 40 ఉంది, 50 కేజీలు ఉంది. ఏమో తెలియదు. ఇక్కడికి వచ్చేసరికి 5 కేజీలు, 3 కేజీలే, మొన్న 2 కేజీలే ఉంది. ఇక్కడ డౌట్ వచ్చింది ఎవరి మీద? గాడిద మీద. గాడిద ఏ గాడిద అంటే తెలివైన గాడిద. బరువు మోసుకొని నేను 1 టౌన్ సోమవారం నుంచి వెళ్ళాలా అని చెప్పి మధ్యలో ఏం చేస్తుంది? అది ఆ కొలను దాటేటప్పుడు శుభ్రంగా అక్కడికి వస్తే కూర్చుంటే ఉప్పంతా ఏమైపోతుంది? కరిగిపోతే ఇప్పుడు ఏమైపోతుంది? దానికి బరువు తగ్గిపోతుంది, హ్యాపీగా వెళ్తుంది. ఆయన ఎన్ని తిప్పలు పడితే నాకేంటి? ఒకరోజు చూశాడు, ఓ ఇంతలా చేస్తున్నావా, నీ సంగతి చూస్తాను. ఈసారి ఉప్పు బదులు అన్ని స్పాంజీలు పెట్టాడండి. పెట్టి ఒక కట్ట దాని మీద పెట్టాడు. ఎంత ఆనందపడిందో, ఎంత లైట్ వెయిట్ ఉంది. నీళ్ళలోకి వెళ్తే ఇంకా లైట్ వెయిట్ ఉంటుంది అనుకుంది. ఆ సంచి నిండా ఏముంది? స్పాంజీ ఏం చేస్తుంది? జెర్సీ ఏం చేస్తుంది? వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది. మన కుటుంబం బాగానే పడిగింది కానీ ఇంకా 11 అవుతుంది. మామూలు బాధ కాదు, అరుస్తుంది. గాడి తరపులు తెలుసుకొని మీకు గాడిద పాటలు ఎంత బాగుంటాయి కదా, గాడిద రాగం ఎంత బాగుంటుంది. ఇక దాని నడుము అంతా ఇదైపోయి పెద్ద పెద్దగా వేస్తుంది. అప్పుడు బుద్ధి వచ్చింది. ఇక ఎప్పుడు ఉప్పేసినా స్పాంజీ అనుకుని వెళ్ళట్లా, ఇంకెవరే అయిపోతుంది. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు దేవుని మోసం చేశాం. యజమాని అయిన ప్రభుని మోసం చేశాం. తండ్రి అయిన దేవుడిని మోసం చేశాం. అయినా మనల్ని ఏం చేశాడు? ఆయన రాత్రికాల సమయంలో మెసేజ్, మీరు వెళ్ళగానే when you are rushed out, ఎప్పుడైతే rushed in వెళ్ళగానే అనుభవం ఉంది. అనుభవంలో ఉండాల్సింది మనం. ఆ గాడిలాగే అక్కడే ఉంటే అనుభవం అది మొట్టమొదట కట్టబడిన అనుభవం. రెండోది పట్టబడిన అనుభవం. పట్టబడితే వచ్చాను. మూడవది కొట్టబడిన అనుభవం. ఏం చేశారు? ఆ వ్యక్తిని రాళ్ళతో కొట్టాడు. ఆ దొంగలు ఏం చేశారట? కొట్టి కొరపానంతో పెట్టాడు. నాలుగవది చుట్టబడిన. చనిపోయిన తర్వాత లాజర్ని ఏం చేశారు? చుట్టబడిన అనుభవం. చుట్టబడిన తర్వాత ఏం చేస్తారు? కొట్టబడిన అనుభవం. అంటే నువ్వు బయటికి రాలేవు. అలాంటి భయంకరమైన శిక్ష, అలాంటి పరిస్థితి నుంచి దేవుడు దగ్గరికి వచ్చాడు. దిస్ ఈజ్ ద
పామ్స్ అండి. అందుకని ఆరోది ఏంటి? ఆరోది పెట్టబడి. ఎక్కడ పెట్టబడి? ప్రతి పెట్టమంటే గుంటలో పెట్టబడి లేదా సమాధిలో పెట్టబడిన అనుభవం. పెట్టేశారా అంటారు. పెట్టేశారా? వెళ్ళేసరికి పెట్టేశారన్నా. ఎందులో పెట్టారు? పెట్టబడిన అనుభవం అన్నమాట. ఈరోజు ఎక్కడ ఉండాల్సిన వాళ్ళం మనం? చెప్పండి. ఎప్పుడో మనం ఏమయ్యే వస్తున్న వాళ్ళం? ఇప్పుడు మరణించి ఎక్కడ ఉండాల్సిన వాళ్ళం? సమాధి చేయబడి ఒక అంకులు ఉండేవాడు మంత్రుడు, మన చంద్రపాల్ గారు లాగా. ప్రభుదాస్ అంకులను ఒక ఆయన ఉండే, గుడ్ బై తాత అనేవాళ్ళు. ఆయన్ని గుడ్ బై తాత మహిళకి గారు పెద్ద ఆయన ఎప్పుడో ఒక మాట అనేవాళ్ళు, అరే నాయన నేను గొల్లపూడిలో ఉండాల్సిన ఉండరా, ఎప్పుడో గొల్లపూడిలో ఉండాల్సిన ఉండరా, ఇక్కడ ఉన్నాను అనేవాడు. అంటే అర్థం ఏంటి? గొల్లపూడి అంటే సమాధులన్నీ అక్కడే కదా, సమాధులకి మెయిన్ కేంద్రం అక్కడే, సెంటర్ అది. గొల్లపూడిలో ఉండాల్సిన ఉండరా, ఆయన పెద్దపేటలో ఉంటాడు, నేను పెద్దపేటలో ఉన్నాను రా. మనం కూడా ఇప్పుడు ఎక్కడ ఉండాల్సిన వాళ్ళం? రోజు పెట్టాలి, రోజు చనిపోవాల్సింది. ఎన్ని మరణ పరిస్థితులు ఏంటి, ఘోరమైన పరిస్థితులు. ఏం చేస్తా వచ్చాడు నిన్ను నన్ను చచ్చాను 5 నిమిషాలు అయిపోయింది. ఏ అనుభవం? పెట్టబడిన తర్వాత అయిపోయింది. నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? నరకానికి నెట్టబడిన సోయిటవే. ఇలాంటి పరిస్థితులు ఉండకుండా దేవుడు మనల్ని ఆదివారం, ఇది మట్టల ఆదివారం. ఎన్ని మట్టలు చెప్పండి, చక్కగా చెప్పాలి. జువాలజీ స్టూడెంట్స్ లాగా చెప్పాలి. జువాలజీ సారీ జియాలజీ అది వృక్షశాస్త్రం, బాటనీ డాంకియాలజీ అది మార్నింగ్. బాటనీలో మట్టలు గల వాట్ ఆర్ ద పామ్ ట్రీస్ అంటారు. పామ్ ట్రీస్ ఎన్ని ఉన్నాయి? 4 ఉంటాయి పామ్ ట్రీస్. మొట్టమొదటి మట్ట తాటి మట్టలు. చూసారా ఎవరన్నా తాటి మట్టలు? ఎప్పుడైనా చూసారా తాటి మట్టలు? చూడలేదా? తాటి చెట్టు చూసావా? విలేజ్ వెళ్తున్నప్పుడు కనపడతా ఉంటాయి హైట్గా, చూడలేదా? చూస్తుంటా గుర్తుండదు. ఒకటి తాటి మట్టలు, రెండోది కొబ్బరి మట్టలు. చూసారా? కొబ్బరి చెట్టు చూసారా? కొబ్బరి మట్టలు. మూడోది ఈత మట్టలు ఉండేది 4కే. 4వది ఖర్జూరపు మట్టలు. ఈ 4 ఏం చూసాం ఉదయం? అపోస్తుల కార్యము 2:42. ఎందుకు 4 మట్టలే ఉన్నాయి అంటే అది అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన. అది ఉదయం చెప్పాను మీకు. మొట్టమొదటి ఏ మట్టలు? ఫస్ట్ తాటి మట్టలు. దేనికి గుర్తంటే అపోస్తుల బోధ. తాటి చెట్టు కంటే హైట్ ఏదైనా ఉందా ఈ మట్టల్లో? ఇదే హైట్. ఇది అత్యున్నతమైన బోధ, ఇది ఉన్నతమైన బోధ, ఇది ఆకాశం నుండి వచ్చిన బోధ, ఇది పరలోకం నుంచి వచ్చిన బోధ. ఇది తాటి మట్టలనే అనుభవం. రెండోది కొబ్బరి మట్టలు. ఏంటి అనుభవం? అది సహవాసం. అందుకని ఎప్పుడు కొబ్బరి చెట్లు కానీ అవన్నీ ఎట్లా ఉంటాయి? పక్కనే ఉంటాయి, కలిసి ఉంటాయి. ఆ కోనసీమ వెళ్తే అన్ని కొబ్బరి చెట్లే, అన్ని కొబ్బరి నీళ్ళే, ప్రతిసారి కొబ్బరి నీళ్ళే. నాకు డౌట్ వచ్చింది, చాలా కూడా కొబ్బరి నీళ్ళు పెడతారండి. అంత ఉంటాయి వాళ్ళ ఇంట్లో, బాగా నీళ్ళు ఉంటాయి. ఆ కోనసీమ, అమలాపురం అటు సైడ్ వెళ్తే ఇంకేంటి ఆ ఊళ్ళు ఉన్నాయి కదా కొన్ని, పరిచయకి వెళ్ళినప్పుడు అన్ని కొబ్బరి నీళ్ళు. అసలే కొబ్బరి నీళ్ళు ఎత్తంటే మన బ్రదర్ ఎవరో నాకు గుర్తు లేదు కానీ ముఖం కడుక్కుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? ముఖం కడుక్కుంటున్నాడు. తెల్లగా అవుతా ఉన్నాడు, తెల్లగా చల్లగా ఉండదు. అల్లు ఏదో ఇస్తే ఉన్నాయని ఏం చేస్తున్నాడు? ముఖం కడుక్కుంటున్నాడు. ఇంకో బ్రదర్ అంటాడు, అన్న తలపానం చేస్తే మంచిదండి. మీకు అసలు ఇవ్వటమే దండగా. ఏం దానం చేయాలంట? తలపానం చేస్తే జుట్టు పడదంట, చక్కగా ఉంటుందంట. వాళ్ళు ఇంటే ఇస్తారా? ఇస్తారా? కాబట్టి కొబ్బరి మట్లు సహవాసం అనే అనుభవం. మూడవది మట్లాది వారు ముగింపులో ఉన్నాం కాబట్టి
ఈత మట్టలో ఏలీములో ఎల్లగానే ఎన్ని చెట్లు ఉన్నాయి? ఈత చెట్లు లెక్క పెట్టిన వాళ్ళు కూడా ఎట్టి చెప్పరు కదమ్మా. 72 ఈత చెట్లు. ఇదేని గుర్తు? రొట్టె విరుచుతా, కూడుకుని రొట్టె విరుచుతాం. 4 మట్టలు ఖర్జూరపు మట్టలు. ఇది నథింగ్ బట్ ప్రేయర్. ఖర్జూరపు మట్టలు ఎలా మొగవేస్తాయో ప్రార్థన వేసి చేస్తే ఖర్జూరపు మట్ట వలె కాదు, చెట్టు వలె ఖర్జూరపు మట్టలతో రక్షణకై ఖర్జూరపు మట్టలతో రక్షణకై. ఇవన్నీ ఎవరు గ్రీన్ సాంగ్స్ అంటారు. ఇప్పుడు వాడినా కొత్తగానే ఉంటాయి, మొదలుగానే ఉంటాయి. ఖర్జూరపు మట్ల దేనికి గుర్తు? ఈ 4 మట్లే. దీని నుంచి మట్టలున్న చెట్టు ఉందా? ఒక ఉంటుంది యాప మట్టలు అంట. ఎందుకంటే యాప మట్టలతో కొడతారంటే దెయ్యం పడితే. మహా మట్టలు కాదమ్మా, అవి మట్టలే. ఇంకేమైనా ఉన్నాయా మట్టలు? చెప్పండి. నేను అదే మాట్లాడుతుంటే ఒక ఆయన ఉంటాడు, ఉన్నాయన్నా మా ఊళ్ళో, నేను బుర్ర మాట్లాడు. ఏ మట్టలు ఏనా దేవుడైనా బుర్ర మట్టలు బాగుంటాయి వెళ్ళుకోరా. ఆ మట్టలు అయిపోయిందమ్మా, బుర్ర మట్టలే. కాబట్టి నిజంగానే చేపల్లోనే రుచికరమైనది ఏంటి చెప్పండి? బురద మట్ట. టేస్టీయెస్ట్ ఫిష్. అవునా కదా? కాబట్టి వాళ్ళందరూ ఎలా ఉన్నారు? ఈ అనుభవాల్లో మట్టలు తీసుకొని వచ్చారు. ఉదయం చూసాం. దాంతోపాటు వాళ్ళ దగ్గర కొన్ని ఉన్నాయి. ఒకటి మట్టలు చేత్తో పట్టుకున్నారు, రెండోది కింద బట్టలు వేసారు. అంతేకాదు ప్రతి యూదురాలి భుజానికి ఏముంటది? బుట్టలతో వచ్చారు. మీరు బ్యాగులు ఉన్నారు కదా, అప్పట్లో బుట్టలు. 4వది మనుషులు ఎట్టున్నారు? గొట్టలుగా ఉన్నారు. గొట్టలు. కాబట్టి ఇది ఇట్స్ అ పామ్స్ అండి. ముగింపులో ఒక్క మాట చెప్తాను. ఇవన్నిటితో పాటు మట్టల ఆదివారం ప్రపంచమంతా జరుగుతుంది. సో ఈ మట్టల ఆదివారంలో దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పామ్? పామ్ అంటే PAM. ఈజీగా చెప్పొచ్చు మీకు. ఏమి ఇవ్వటానికి వచ్చాడు వారి దగ్గరికి? ఆ సియోను లోపలికి ఎందుకు వచ్చాడు ఆయన అంటే, యెరూషలేము వీధుల్లోకి. హీ ఈజ్ నథింగ్ బట్ పీస్. పామ్స్ అంటే ఏం చూపిస్తుంది? పీస్. పీస్ అంటే కొబ్బరి పీస్ కాదు. ఏ పీస్? సమాధానం. పీ అంటే ఏంటి? పీస్. ఇప్పుడు మీకు సమాధానం ఇచ్చేస్తా. అదే మీకు చెప్పాను. ఒక రాజు గుర్రం మీద వస్తే దేనికి వచ్చినట్లు? యుద్ధం చేయడానికి. గాడిద మీద వస్తే శాంతి, సమాధానం ఇవ్వడానికి అర్థం అనమాట. పీ అంటే పామ్ సండే ఇస్ నథింగ్ బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ పీస్ఫుల్ సండే. పీస్. ఏ అంటే అష్యూరెన్స్, ధైర్యం. కేపర్లా నేను వచ్చేసాను, మెసేజ్ వచ్చేసాను, నీకేం కాదు. ఎల్లంటే ఎవరైనా చెప్పచ్చు, చెప్పకపోతే భోజనాలే ఉంటావు. ఏమి ఇవ్వడానికి వచ్చాడు ఆయన? ప్రేమ, లవ్. తర్వాత ఎం అంటే ఏమి ఇవ్వడానికి వచ్చాడంటే వాళ్ళకి ఏమి ఇవ్వడానికి వచ్చాడు? ఒక మోటో, ఒక గురి, ఒక మోటివేషన్, ఒక మోటో, ఒక నిరీక్షణ ఇవ్వడానికి వచ్చాడు. మోటో ఇది నథింగ్ బట్, మోటో కాడంటే ఒక నిరీక్షణ, దేవుడు ఇది నెరవేరుస్తాడు అని. ఇప్పుడు 4 అయింది. పామ్ అంటే ఏంటి? మొట్టమొదట పీస్. పామ్స్ అంటే ఒకటి పీస్, రెండవది అంటే రెండవది అష్యూరెన్స్, మూడవది లవ్, 4వది ఇవి 4 ఇవ్వటానికి ప్రభు. కాబట్టి ఈ దినాల్లో చాలా మంది అడుగుతారు, అన్న మీరు ఎందుకు ఇవన్నీ పెట్టట్లేదు? మీరు ఎందుకు ఈ ఖర్జూరం మట్టలు తీసుకురాలేదు? ఎందుకు ఈ పూలు తీసుకురాలేదు? ఇప్పుడు ఆ మట్టలు కాదు, మట్టలు కాదు. ఇప్పుడు ఆయనకు కావాల్సింది మనస్సులో. మట్టల ఆదివారం ఏమైపోయింది? మనస్సుల ఆదివారం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించు. అలాంటి ఆరాధన తండ్రి కోరుకున్నాడు. ఇక మీ వస్త్రాలు చింపుకోవద్దు. ఏం చింపుకోండి? మీ హృదయాలు
ఖర్జూర మాత్రలు వస్త్రములెందుకు నీ హృదయములను ఖర్జూర మాత్రలు వస్త్రములెందుకు నీ హృదయములను పౌరి నిరుషాయము రాజును లోనికి రానిమ్ము చిరునవ్వుతో ప్రభు యేసుని నీవే ఆహ్వానించు. Final message of the final session of the Palm Sunday. ఇప్పుడు చెప్పాలంటే ఆ పామ్ సండే ఆ మట్లన్నీ కలుసుకున్నాయి, అదే ఏమైపోయింది, కర్రలు అయిపోయింది, అడ్డకర్ర. ఇప్పుడు ఏమైపోయింది అది? సిలువ. ఆ సిలువలోనే నాకు నెమ్మది, భద్రత, రక్షణ. ఇంకెవరైనా ప్రభు ఎరగకపోతే ఈ ప్రభు దినం, ఈ ప్రత్యేకమైన దినం ఈ సిలువలోకి వచ్చేస్తాయి, ఈ సిలువ నీడలోకి వచ్చేసి, సిలువ దగ్గరికి వచ్చేస్తాయి. ఆ సిలువలో ఆయన రక్తం అంతా కాల్చాడు. అదే చెప్పాను, గాడిని నడిపించాడు, గొర్రెపిల్లని నడిపించాడు. ఆ గొర్రెపిల్ల ఎవరు? నీ కొడుకు, నా కొడుకు నరగొట్టబడి, పట్టబడి, కొట్టబడి, చట్టబడి అన్నీ కూడా ఆ గొర్రెపిల్ల. కలవలసిలో రక్తమంతా కాచి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి మరలా రాబోతుంది. ఎవరు? గొర్రెపిల్ల. దాని కొరకు మనం ఎదురు చూస్తాం. ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, ప్రభువైన పాపం చేసుకున్నాం.